దేవుని పిల్లలారా, తన దుర్మార్గతను విడిచిపెట్టినటువంటి యెరొబోము చరిత్రను గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ మరి యెరొబోము అనేటువంటి వ్యక్తి యవన కాలంలోనూ చాలా బలవంతుడిగాను, చాలా శక్తిమంతుడిగాను, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజు పరిపాలన కాలంలో సొలొమోను దగ్గర సేవకుడిగా, సైన్యాధిపతిగా, బలవంతుడిగా పనిచేస్తున్న సందర్భాల్లో సొలొమోనుకి దేవుడు చాలా సందర్భాల్లో దేవుడు చెప్పాడు. దేవుని చిత్తాన్ని, అలాగే దేవుడు ఆజ్ఞలను గైకొనాలని, అలాగే ఎక్కడ ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ మంది భార్యలను, ఎక్కువ రథాలను సంపాదించకూడదని, పాత నిబంధన కాలంలో దేవుడు ఆయా సమయ సందర్భాల్లో రాజులకి కొన్ని సందర్భాల్లో ఆజ్ఞలు జారీ చేశాడు. రాజు ఎలా ఉండాలనేది వారికి ఒక ధర్మశాస్త్రం ఉండేది. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా పరిపాలన చేయాలి. అయితే ఇప్పుడు 2 మార్లు సొలొమోను దేవుని ఆజ్ఞను దాటిపోయాడు. అలా దాటిపోతున్న సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే తన రాజ్యాన్ని 2 భాగాలుగా చేసేసి వేరొకరికి ఒక రాజ్యాన్ని ఇచ్చేశాడు దేవుడే. మరోసారి దేవుని మాట సొలొమోను వినకపోవడం చేత దేవుడు ఏం చేశాడంటే, ఒకసారి మాట చదువుదాం. 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేస్తాను. ఇప్పుడు యెరొబోము సొలొమోను దగ్గర దాసుడు. అది ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుని నిబంధనను కట్టడలను విడిచిపెట్టాడో, ఆచరించలేదో, దేవుని కోపం అనేది సొలొమోను మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ రాజ్యాన్ని నేను 2 భాగాలుగా చేసేస్తున్నాను. ఒక భాగము నీ సేవకుడైన, నీ దాసుడైనటువంటి యెరొబోముకి ఇచ్చేస్తానని దేవుడు చెప్పాడు. అలాగే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కాలంలో 2 భాగాలు అయిపోయింది. 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యము, 2 గోత్రాలు యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అంటారు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏ రాజ్యం అంటారు? ఉత్తర రాజ్యం అంటారు. మీరు ఎక్కడే ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? 10 గోత్రాలని ఎన్నో సందర్భాలు చెప్పాం. ఇజ్రాయెల్ రాజ్యం అంటారని, ఈ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారని, 2 గోత్రాలని ఏ రాజ్యం అంటారు? యోధా రాజ్యం అంటారని, ఈ యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం అని అంటారు. ఇప్పుడు 2 భాగాలు అయిపోయినట్టు మనకు కనబడుతుంది. ఈ 10 గోత్రాలను పరిపాలించడానికి దేవుడే ఈ యెరొబోముని రాజుగా చేసి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు యెరొబోము ఏం చేస్తున్నాడు అన్న సంగతిని మనము చూడగలిగినట్లయితే 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. మొదటి పొరపాటు ఏం చేశాడంటే, మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరంలో లేవీలు కాని సాధారణమైన వారిలో
కొందరిని యాజకులుగా నియమించాడు. అంటే మందిరంలో సేవ చేయాలంటే లేవీలే సేవ చేయాలి. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ 12 గోత్రాల్లో లేవీ గోత్రం నుండి వచ్చిన వారే సేవ చేయాల, బలులు అర్పించాల, ధర్మశాస్త్రాన్ని బోధించాల. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. యెరోబోము ఎలా ప్రవర్తిస్తున్నాడు? దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు? దేవుడు తనను రాజుగా చేసి న్యాయంగా పరిపాలన చేస్తున్నాడు, దేవుడు అధికారం ఇస్తే ఇప్పుడు యెరోబోము ఏం చేస్తున్నాడు? తన స్వార్థం కోసమని లేవీల్లో నుండి యాజకుల్ని ఏర్పాటు చేయకుండా వేరొకరిని సాధారణమైన వారు, అంటే లేవీ గోత్రులు కాక ఎవరో ఒకరు దేవుని సేవకు ఉండాలి. సొంత నిర్ణయం, సొంత ఆలోచన ఎవరు చేస్తున్నారు? యెరోబోము చేస్తున్నాడు. దేవుని సేవ అప్పటి నుండి ఎప్పటి వరకు భవిష్యత్తు కాలంలో దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి ఒక దేవుని చిత్తం ఉంది. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోకూడదు, ఇష్టానుసారంగా దేవుని సేవలో ముందుకు వెళ్ళకూడదు ఎవరు కూడా. ఒకప్పుడు దేవుడు మోషేని పిలిచాడు, తర్వాత యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు దేవుడు సమూయేలు ద్వారా రాజరిక వ్యవస్థ ప్రజలందరూ కావాలని కోరుతున్నప్పుడు దేవుడే సమూయేలు ద్వారా సౌలుని అభిషేకించమని చెప్పాడు. మళ్ళా తర్వాత సౌలు దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే మళ్ళా దేవుడే జోక్యం చేసుకొని దావీదుని అభిషేకమని చెప్పాడు. ఇలాగన ప్రవక్తల విషయంలోనైనా సరే, లేదా యాజకత్వ విషయంలోనైనా సరే, లేదా రాజుల విషయంలోనైనా సరే దేవుడు ఒకప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. మరి ఒకప్పుడు ఏం జరిగిందంటే యాజకులుగా అహరోను, లేవీ గోత్రం నుండి అహరోను పిల్లలు ఆ బలి అర్పించేటప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడు బలి అర్పించడానికి కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. ఒక బలిపీఠం ఉంటుంది, దాని అగ్ని నిత్యం వెలిగించబడాలి. వారు వచ్చి మనుషులందరూ పాపాల నిమిత్తము జంతు బలిని అర్పించేవాళ్ళు. అక్కడ ఎవరు చేసేవాళ్ళు? యాజకులు మాత్రమే చేసేవాళ్ళు. మనుషులు పాపము పోగొట్టడానికి ఆ యొక్క జంతు బలి జరిగేది. అంటే మనిషి పాపం ఇప్పుడు జంతువు మీదకి వెళ్ళిపోయేది. అప్పుడు మనిషి పవిత్రుడయ్యేవాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఇజ్రాయెల్ యొక్క ప్రజలు లేదా 12 గోత్రాలు ఇలా జరిగేది. అయితే ఇప్పుడు యాజకులుగా ఉండవలసినటువంటి అహరోను కుమారులు ఏం చేశారు? మనకి ఆ లేవీ కాండంలో చూడగలిగినట్లయితే 10వ అధ్యాయము 1-2 వచనాల వరకు చదువుకున్నాము. ఒకసారి చదువుదాము. లేవీ కాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ గోపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇప్పుడు చచ్చిపోయిన వారు ఎవరు అంటే యాజక ధర్మం జరిగిస్తున్నటువంటి లేవీ గోత్రంలో వచ్చినటువంటి అహరోను 2 కుమారులు. అహరోనుకి 4 కుమారులు అయితే నాదాబు అబీహు వారు దేవుడి సేవకు అర్హులు. దేవుడి సేవకి వారు అర్హులు. లేవీ గోత్రం వచ్చిన వారు. దేవుడు అహరోను ఏర్పాటు చేస్తున్నాడు. అహరోను తర్వాత వారి పిల్లలే సేవ చేయాలా. ఒక్కొక్కటి సంగతి. అలాగా ఆ సేవకి అలా బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ బలి కొన్ని కట్టుబాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాన్ని దేవుడు అప్పగించాడు. వీళ్ళేం చేశారు? ఆ క్రమాన్ని దాటిపోయి అక్రమముగా వేరొక అగ్ని తెచ్చి వారు బలి అర్పించారు. దేవుడు ఏం చేశాడు? వెంటనే ఇద్దరిని అక్కడికక్కడే అగ్ని వచ్చి బయలుదేరి వారిని కాల్చేసింది. వారు దేవుని సన్నిధిలోనే అందరూ చూస్తుండగానే చచ్చిపోయారు. అంటే ఇక్కడ దేవుడే ఏర్పాటు చేశాడు లేవీల్ని.
ఆ లేవీల్లోని పొరపాటు వస్తేనే దేవుడు సహించలేదు. ఇప్పుడు యాజకుల్ని ఏర్పాటు చేసినప్పుడు, దేవుని సేవ కొరకు యాజకుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ యెరొబోము ఏం చేస్తున్నాడంటే పూర్తిగా లేవీలు కాని వారిని అక్కడ యాజకులుగా నిలబెట్టాడు. ఎంత పొరపాటు అంటే చాలా పొరపాటు. దానికి దేవుడు ఎంత శిక్షించాడంటే యావత్ శిక్ష. ఎలాగంటే అసలు నీ కుటుంబంలో నుండి ఎవరు కూడా సింహాసనం మీద ఉండడానికి వీలు లేదు, నీ పిల్లలు సంహరింపబడతారు అంతే. అంటే దేవుడు అంత కఠినంగా ఉంటాడా? దేవుడు అంత కఠినంగా ఉంటాడు. దేవుని మాట వినకపోతే, దేవుని ఆజ్ఞను గైకొనకపోతే. సేవ విషయంలో కూడా మరి ఈనాడు మరి సేవ చేయడానికి ఎవరో అర్హులు? అసలు సేవ ఎలా ఉంటుంది? చాలా కష్టంగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చెయ్యాల. పౌలు గారు కొన్ని సందర్భాల్లో తిమోతికి చెప్పాడు. మనము యవనస్తుల కొడుకులో మాట్లాడుకున్నాం. అలాగనే బోధకులైన వారు ఎలా ఉండాలో యాకోబు గారు యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో మనకు రాయబడ్డది. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం త్వరగా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండిడి అని ఇక్కడ ఒక బోధకుడు చెబుతున్నాడు. ఎవరా బోధకుడు అంటే యాకోబు. యాకోబు ఎవరంటే యేసు సహోదరుడైన యాకోబు. యేసు ఉన్నప్పుడు నమ్మలేదు. మా పక్కనే నా సహోదరుడే కదా, మా అన్నయ్య కదా, మా ప్రాంతంలో ఉన్నవాడు కదా అని నిర్లక్ష్యం చేశారు. తర్వాత యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇది నిజమని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ యాకోబు నమ్మాడు. ఆ యాకోబు దేవుని సేవ గురించి ఎలా చెబుతున్నాడంటే, నా సహోదరులారా, మనందరము బోధకులము, బోధకుల మీద మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. అంటే బోధకులు అవ్వడానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా బోధకులుగా ఏదో అవసరాని కొరకో, ఏదో బ్రతుకు తెరువు కొరకో, ఏదో రకంగా ఆ సేవను ఉపయోగించకూడదు. దేవుని సేవ అంటే దేవుని సేవకి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి దేవుడు ఇచ్చాడు మనకి. అలాగే బోధకులుగా మనకు మరీ కఠినమైన తీర్పు ఉంది. అనేకులు బోధకులు కాకుండా అంటే అర్థం ఏంటంటే, బోధకుడు అయ్యావా నీ మీద చాలామంది ఆధారపడుతున్నారు. 100 మంది ఉన్న సంఘం ఉంది, 10 మంది ఉన్న సంఘం ఉంది, 2 లక్షల మంది ఉన్న సంఘం ఉంది. అతడు బోధకుడే, నువ్వు బోధకుడివే. తల్లి సంఘము పిల్ల సంఘాలు లేవు ఇక్కడ. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో అది దేవుడిచ్చిన ఆధిక్యత. ఆ వ్యక్తి తప్పుడు బోధ చేస్తే ఆ 1,00,000 మంది, ఆ 2 లక్షల మంది అతడు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ 2 లక్షల మంది నరకానికి వెళ్ళిపోతాడు. ఆ ఉద్దేశంతో ఇక్కడ యాకోబు చెబుతున్నాడు, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. చాలా ప్రమాదకరం. ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవ్వాలి, లేకపోతే అనేక మంది పేషెంట్లు చచ్చిపోతారు. అలాగే ఒక బోధకుడు బోధ చేస్తే అనేక ఆత్మలు రక్షణ పొందాలి, రక్షింపబడాలి, సత్యంలోకి రావాలి. అసత్యంలోకి వెళ్ళిపోకూడదు. ఈరోజు జరుగుతున్నవన్నీ ఇవే. ఎంత ప్రమాదం! ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇది ఎవరైనా గమనిస్తున్నారా? ఇది ఎవరైనా పరిశీలన చేస్తున్నారా? యెరొబోము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. ఎలా? ఓసారి ఇక్కడ ఈ సందర్భంలో మళ్ళా ఏం చేశాడంటే, ఆ కిందకు వచ్చినట్లయితే ఒకసారి మనము 33 వచనం. ఈ ప్రకారం అతను యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపెట్టి మీద బలు అర్పించు వచ్చింది. ఇక్కడ ఎదురు ఏం చేస్తున్నాడు? ఇతను బలు అర్పిస్తున్నాడు. బలు అర్పిస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు! మొదట యాజకుల్ని ఏర్పాటు చేశాడు బలు అర్పించడానికి. ఆఖరికి ఇతడు ఏం చేస్తున్నాడు? ఇతడు బలు అర్పించడానికి బలిపెట్టి ఇవ్వకపోతున్నాడు.
మరి ఇజ్రాయెల్ వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కిపోయాడు. అది దుర్మార్గతే. అక్కడ యాజకుల్ని ఏర్పాటు చేయడంలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అతను బలిపీఠం ఎక్కిపోవడంలో దుర్మార్గంగా ప్రవర్తించాడు. అదలైపోతే ఇప్పుడు 13వ అధ్యాయానికి వద్దాం. 13వ అధ్యాయంలో ఏం రాయబడదో ఒకసారి చూద్దాం. అంతట దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవునుంది యోధా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ధూపం వేయుటకై యెరోబోము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, ఇప్పుడు యెరోబోము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉన్నాడు. బలిపీఠం మీద రాజు బలి అర్పించడానికి లేదు ఛాన్స్, కానీ బలిపీఠం నిల్చున్నాడు. దేవుడు ఒక దైవజనుడు పంపించాడు. ఆ దైవజనుడి యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసిన దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక దైవజనుడు పంపించి ఎలా చెబుతున్నాడు, బలిపీఠమా యెహోవా సెలవుచిందేమనగా, దావీదు సంతతిలో యోషియా అన్న ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును, అతడు మనుష్య శరీరములను నీ మీద దహనము చేయను. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోటియే యెహోవా వచ్చి సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త ఈ సూచన ఒకటి ఇచ్చాడు. ఆ దైవజనుడు ప్రవక్త, ఇదిగో నేనే దైవజనుడు అయితే యెహోవా నన్ను పంపించినట్లయితే ఈ బలిపీఠము ఏమవుతుందంటే బద్దలైపోతుంది, దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోతుంది. ఇదే సూచన అని చెప్పాడు. 4వ వచనం, బేతేలు నందు బలిపీఠం గురించి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజు యెరోబోము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాడిని పట్టుకోమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. రాజు కదా యెరోబోము, అలా చేయకూడదు. ఇక్కడ యాజకులే చేయాలి, సాధారణ యాజకులు చేయకూడదు, లేవి గోత్రం వచ్చిన వారే చెయ్యాలి అని దేవుడే ఒక దైవజనుడు పంపించి ఈ యెరోబోముకు బుద్ధి వస్తుందేమో, తన దుర్మార్గతను విడిచిపెడతాడేమో అని దేవుడే సాక్షాత్తు ఒక ప్రవక్తను పంపించి ఒక దైవజనుడు పంపించి హెచ్చరిక జారీ చేసి ఒక సూచన చెబితే యెరోబోము విన్నాడా? పట్టుకో వాడిని. ఎవరిని? దైవజనుడు పట్టుకోండి అంటే, నేను రాజుని కదా, వాడిని పట్టుకోండి, చంపండి. ఎవరిని చంపండి? దైవజనుడిని. ఎవరెలా బిహేవ్ చేస్తున్నారు? యెరోబోము. పట్టుకోండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చంపేయండి వాడిని. రాజు ఎప్పుడు కూడా పట్టుకోండి అన్నారంటే అందరూ వచ్చి పడిపోతారు, చంపేస్తారు అంతే. ఇప్పుడు దైవజనుడు పట్టుకోండి అని అనగానే వెంటనే ఆ చెయ్యి చూపించగానే ఆ చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. పట్టుకోమని చూపెట్టుకున్నటువంటి చెయ్యి ఎండిపోయింది. అందరూ చూస్తుండగా చెయ్యి ఎండిపోయింది. దాన్ని వెనుకకు తీసుకున్నకు అతనికి ఆ శక్తి లేదు. అంటే మొత్తం నరాలని డ్యామేజ్ అయిపోయి, ఎండిపోవడం అంటే ఏంటి? మరే పశువు లేదు ఇక్కడ నుండి చెయ్యి అంతా కూడా ఎండిపోయింది. మరలా చెయ్యి వెనక్కి లాక్కోవడానికి బలమే లేదు. ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడు చిన్న విషయాలు, చిన్న కార్యాలు చేయడం. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దల కాగా బుగ్గి దానం నుండి ఒలిగిపోయింది. దైవజనుడు చెప్పిన మాట నెరవేరిందా? నెరవేరింది. ఇది సూచన. దేవుడు నన్ను పంపించాడంటే, నేను చెప్పిన మాట ప్రకారం ఇది జరిగిందంటే నేను దైవజనుడు అని చెప్పగానే అదలాగా బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి దాని మీద నుండి ఒలిగిపోయింది. అప్పుడు రాజు, నా చెయ్యి మునిపుట వల్లే బాగోనట్లు నీ దేవుడిని యెహోవా సముఖమందు నా కొరకు వేడుకోనమని ఆ దైవజనుడు బతిమాలుతున్నాడు. ఇప్పుడు ముందు చంపని చెప్పినాడు, చెయ్యి బాగోలేదు కదా, చెయ్యి ఎండిపోయింది కదా, చెయ్యి తీసుకోలేకపోతున్నాడు కదా. ఈ రాజు ఇప్పుడు ఎవరిని బతిమాలుతున్నాడు? దైవజనుడు బతిమాలుతున్నాడు. అయ్యా 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 దయతో నా చెయ్యి మరలా ముందు ఎలాగైతే శక్తి, ముందు ఎలాగైతే ఆరోగ్యంగా ఉందన్న చెయ్య మరలా అలాగే బాగు చేయ అని బతిమలాంటి చిన్న విషయం కాదు. కాలు పట్టుకోవడం ఎన్నిసార్లు, ఒకసారి ఒకసారి కాదు, ఎన్నిసార్లు కాలు పట్టుకోవడం తెలియదు. మరి మనకైతే బతిమలాడడం అలా ఉంటుంది. బతిమలాడుతున్నాడు. రాజు అహంకారం చూపించాడు. ఎప్పుడైతే బలహీనుడు అయిపోయాడో, చెయ్యి ఎప్పుడైతే ఎండిపోయిందో, ఇప్పుడు దైవజనుడు బతిమలాడుతున్నాడు. నిజంగా ఇతను దైవజనుడే,
ఇక్కడ బలిపీఠం బద్దలైపోతుంటే బద్దలైపోయింది, బుగ్గు ఒలిగిపోతుంది ఒలిగిపోయింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది, నా చెయ్యి కాలిపోయింది, నా చెయ్యి ఎండిపోయింది, నిజంగా దేవుడు ఉన్నాడు అని నా చెయ్యి మరలా మునుపటి వల్లే బాగుపడినట్లు నువ్వు దేవుణ్ణి అడుగు, నా కొరకు వేడుకో అని దైవజనుడు బతిమాలుతుంటే దైవజనుడు యెహోవాను బతిమాలుకోడు కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వాళ్ళే ఆయన మరలా దైవజనుడు ఏం చేశాడు, దేవుణ్ణి అడిగాడు, మరలా చెయ్యి మునుపటి వాళ్ళే బాగైపోయింది. అయినా తన దుర్మార్గతను యెరొబోము విడిచిపెట్టలేదట. అందుకే మనం టైటిల్ ఏంటంటే తన దుర్మార్గతను విడిచిపెట్టని యెరొబోము చరిత్ర. చాలామంది అంతేనండి, ఒకసారి బుద్ధి వచ్చిన, 2 సార్లు బుద్ధి వచ్చిన, 3 సార్లు భయంకర పరిస్థితులు విపత్తులు వచ్చినా వాళ్ళ బుద్ధి మారదు. కుక్క తన వాంతికి తిరిగి కక్కినట్లు మరలా దాన్ని ఎలాగెక్కడానికి ప్రయత్నం చేస్తుందో మనుషులందరూ కూడా ఒకసారి రక్షింపబడి, ఒకసారి పవిత్రపరచబడి, ఒకసారి బాప్తీసం పొంది దేవుని కొరకు బ్రతికి మరలా ముందు జీవితాలే, మరలా ముందుట బ్రతుకులే, మరలా పాప జీవితాలే. కుక్క లాంటి అసహాయకరమైన ఆలోచనలు, ప్రవర్తనలు ఈరోజు లేవా? ఎంతమంది లేవండి? చాలా మందిలో ఉన్నాయి. ఈవిడంతే, యెరొబోము అంతే, ఎంత దారుణంగా ప్రవర్తించడో. ఆ తర్వాత మరొక సన్నివేశం జరుగుతుంది. ఆ దైవజనుడు మరలా ఒక ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ ఒక ముసలివాడు చూడడము, ఆ ముసలివాడు మా ఇంటికి రమ్మని చెప్పడము, భోజనానికి రమ్మని చెప్పడము, లేకపోతే ఇక్కడ ఆ దైవజనుడిని మా ఇంటికి భోజనానికి రాని యెరొబోము అనడము, నీ భోజనం వద్దు, నువ్వు నాకు ఎంత ఇచ్చి నాకు అవసరము లేదని దైవజనుడు చెప్పాడము. అంటే దేవుడు నాకు చెప్పాడు, నేను చెప్పిన మాట చెప్పేసి వెళ్ళిపోతాను, కానీ నీ ఇంట్లో భోజనం చేయను, నువ్వు ఇచ్చిన కానుక నేను తీసుకుని వ్యాప్తించి నాకు అనవసరం, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో అది చేసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత ముసలి దగ్గరికి వెళ్ళడం, ఆ ముసలోడు నా ఇంటికి రమ్మని చెప్పడం, అక్కడ నేను వచ్చిన పని నేను చేసి వెళ్ళిపోతున్నాను అతను చెప్పడము, లేదు దేవుడు నాకు చెప్పాడు నిన్ను నా ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆ ముసలి ప్రవక్త చెప్పగానే ఈ దైవజనుడు మోసపోయి అక్కడ భోజనం చేస్తాడు. మోసపోయి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, మోసపోయి ఆ ప్రవక్త అబద్ధం ఆడుతాడు, ముసలి ప్రవక్త అబద్ధం ఆడుతాడు, ఇదిగో నా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే లేదు నా దేవుడు నాకు చెప్పిన మాట చెప్పేసి వెళ్ళిపోతానంటే లేదు నా దేవుడు చెప్పాడు నువ్వు నా ఇంట్లోకి వచ్చి భోజనం చేసి వెళ్ళమని చెప్పాడు అని చెప్పగానే పాప దైవజనుడు నిజంగా అనుకొని ఆ ప్రవక్త మాట విని ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత ఏమండి అతని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. తర్వాత వెళ్ళిపోయినప్పుడు సింహం వచ్చి ఏమండి చంపేసినట్టు అక్కడ మనం చదివితే మనకు అర్థమవుతుంది. బయలుదేరి వెళ్ళిపోతుండగా సింహానికి ఎదురు అతన్ని చంపేసింది. అక్కడ గాడిద సింహము ఆ కలేబరితో నిలబడము, ఆ సముద్రం చూడటము, కొందరు వచ్చి ఆ ముసలి ప్రవక్త చెప్పడము, ఆ ముసలి ప్రవక్త వచ్చి మరలా చూడటము, తర్వాత ఆ శవాన్ని పాతి పెట్టడము, ఇదంతా ఆ 13వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఎంతటితో మీరు ఎప్పుడు ఆగిపోకుండా చెప్పిన ప్రతి సందర్భాలని మరలా రిపీట్ చేస్తూ మళ్ళీ సెల్లోనైనా మళ్ళీ బైబిల్ అని మీరు చదివితే మీరు చూడగలిగినట్లయితే మీకు అంత బాగా అర్థమవుతుంది. ఏదో ఎక్కడికి వినేసి వెళ్ళిపోతే మనకి ఏమీ అర్థం కాదు, చాలా సమయం వెచ్చించాలి మనం. ఇప్పుడు ఇదంతా జరిగిపోయింది. 33వ వచనం, ఈ సంగతి అయిన తరువాత, ఏ సంగతి? అక్కడ బలిపీఠం మీదకి ఇతను వెళ్ళడము, దైవజనుడు పట్టుకోమని చెప్పడము, ఆ తర్వాత చెయ్యండిపోవడం, మరలా బతిలాడము, మరలా దేవుడిని అడగడము, మరలా రావడము, ఆ తర్వాత ప్రవక్తతో మాట్లాడటము, మరలా అక్కడ దైవజనుడు వెళ్ళిపోవడము, అక్కడ దైవజనుడు మరలా తప్పు చేస్తే దైవజనుడికి శిక్ష దేవుడు పంపించడము. అంటే దైవజనుడైనా దేవుని దృష్టి తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు అన్నది మనకు కనబడుతుంది. అలాగే దైవజనుడు కాకుండా వేరే వారిని సేవ చేయడానికి నియమించినట్లయితే దానివల్ల శిక్ష వస్తుంది అన్న సంగతిని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇన్ని విధాలుగా ఇన్ని సంగతులు జరిగినా యెరొబోము ఏం చేశాడో 33వ వచనం, ఈ సంగతి అయిన తరువాత యెరొబోము తన దుర్మార్గమును విడిచిపెట్టక. ఇన్ని జరిగిన ఈ సంగతి అయిన తర్వాత కూడా నిజంగా దేవుడు ఎంత కఠినంగా ఉంటాడా, దేవుడు ఎంత న్యాయంగా ప్రవర్తిస్తాడా, దేవుడు ఎంత యథార్థంగా ఉంటాడా, దేవుడు ఎంత కరెక్ట్గా ఉంటాడా అని యెరొబోముకి అర్థం కాలేదు. ఎందుకు యెరొబోము రాజుగా చేసింది ఎవరు? దేవుడే. యెరొబోము రాజుగా చేసింది దేవుడే. దాసుడిగా ఉన్న యెరొబోమును సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఎందుకు ఎక్కించాడు?
న్యాయంగా పరిపాలన చేస్తాడని, దేవుడిని గణపరుస్తాడని, దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తాడని దేవుడు కోరుకుంటాడు. కానీ మనుషులు ఏం చేస్తాడంటే ఎవరి స్వలాభాక్ష, ఎవరి స్వార్థం కొలది వారు ముందుకు వెళ్ళిపోతున్న సందర్భాలు సేవ విషయంలో కూడా అదే జరిగింది. ఎరుగో పరిస్థితిలో సామాన్య జనులలో కొందరిని ఉన్న స్థలములకు యాజకులుగా సామాన్యమైన ప్రజల్ని ఉన్నత స్థలములకు యాజకులు నియమించాడు. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు. మరలా ఏం చేశాడంటే సామాన్యమైన వారిని యాజకత్వం చేయాలంటే ఆషామాషి కాదు, లేవి గోత్రం నుంచి రావాలి, వారు యాజకులుగా నియమించబడాల. కానీ సామాన్యులు అంటే ఎక్కడెక్కడో ఉన్నవారిని తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర యాజకులుగా నియమించేశాడట. మరలా మరి కొంతమంది ఎలాంటి వారట, తనకు నచ్చిన వారిని, అంటే తన మాట ఎవరైతే వింటారో వారందరిని తీసుకొచ్చి యాజకులుగా నియమించి ఇన్ని భయంకరమైన పాపాలు చేయడానికి కారణుడే యెరోబోము. దేవుడు విడిచిపెడతాడండి. దేవుని సేవ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము అపోస్తుల కార్యాల్లో చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడుతున్నాం. మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా వాళ్ళ అంత్యోక ప్రాంతముల నుండి వారు సేవకి వెళ్ళడానికి వారందరూ కూడా కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు, ప్రవక్తలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇద్దరిని దేవుని సేవ కొరకు. వాళ్ళిద్దరే పౌలు బర్నబా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు. మీరందరూ పనికిరారు, మీరు ఎక్కడే ఉండాలా, ఒక ఇద్దరు మాత్రం బయటికి వెళ్ళాలా. వారిద్దరు ఎవరో తెలుసా? పౌలు బర్నబా అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరికీ తెలియజేశాడు. అందరికీ ఒకటే ఆలోచన వచ్చింది ఉపవాస ప్రార్థనలో. పౌలు గారు సేవ కోసం వెళ్ళాలి, బర్నబా సేవ కోసం వెళ్ళాలి, వాళ్ళిద్దరు కరెక్ట్ అని ఆ పెద్దల్లోనూ అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల్లోనూ అందరికి ఒకటి ఆలోచన వచ్చింది. అది పరిశుద్ధాత్మ ఆలోచన అంటారు. పరిశుద్ధాత్మలు వస్తే గెంతులేయడం, పడిపోవడం, దొరలు కాదు. పరిశుద్ధాత్ముడు వస్తే, ఆదరణకర్త వస్తే పాపాన్ని గురించి, నీతిని గురించి తెలియజేస్తాడు. కానీ అంత రివర్సే ఈరోజు, అంత రివర్సే, అంత మాయే, అంత గారడే, అంత మోసమే. ఏది నిజమో ఏది అబద్ధమో ఆలోచించు ప్రియ సహోదరుడా. ఆలోచించి తీరాలి భక్తిలో. ప్రతి దానికి ఆలోచిస్తా కానీ భక్తికి వస్తే మాత్రం అడ్జస్ట్ అయిపోతాం అంతే. ఏదో ఒకటి కదంటే ఏదో ఒకటి ఎలా అయిపోద్ది, అలా కుదరదు అసలు. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే అప్పుడు ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది. వారు వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేసి అనేకులు శిష్యులుగా చేసి మళ్ళా తిరిగి అనేకుల దగ్గరికి వచ్చి అక్కడ వారిని కూడా కొంతమంది పెద్దలను, కొంతమంది సంఘంలో నాయకుల్ని ఏర్పాటు చేసి వీళ్ళిద్దరే. ఒకసారి ఆ మాట చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనం ముగుస్తున్నాను. దయచేసి అపోస్తుల కార్యములు 14:23 వచనం. మరియు ప్రతి సంఘములో ఎప్పుడైతే వీళ్ళు సువార్త చేశారో, సువార్త చేసి మరలా వెనక్కి వెళ్ళి ఎక్కడెక్కడ శిష్యులు ఉన్నారు, ఎక్కడెక్కడ రక్షణ పొందారు, ఎక్కడెక్కడ బాప్తిజం పొందారో, సంఘంలో చేర్చబడ్డారు, సహవాసులు ఉన్నారు, ప్రార్థనలు ఎందు, పాటలు ఎందు, రొట్టె విరుచి ఎందు, అలాగే బోధ ఎందు ఎడతెక్క ఉంటున్నారో వాళ్ళందరినీ, కొంతమంది పెద్దలని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. మరలా కొంతమందిని ఏర్పాటు చేసి ఎవరైతే దేవుని సేవ కరెక్ట్గా ఉంటారో వారిని ఏర్పాటు చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారంటే మీరు ప్రభువు కొరకే చివరి వరకు నమ్మకంగా శ్రమైన, కష్టమైన, హింసమైన, ఉపద్రవమైన మీరు సేవ చేయాలి అని వారిని దృఢపరిచి వారిని ఏర్పాటు చేసి వారు వెళ్ళిపోయినట్టు మనకు కనబడుతుంది. అంటే సేవ కొరకు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో మొదటి శతాబ్దంలో మనం ఆలోచించాలి. ప్రారంభ దినాల్లో దేవుడు మోషేని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు సమూయేలు ద్వారా. సమూయేలు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషా. ఇలాగా ప్రతి దానికి దేవుడే జోక్యం చేసుకుంటూ ప్రవక్తల విషయంలో, రాజుల విషయంలో,
ఏమంటే యాజకుల విషయంలో అన్ని నిబంధనలు అన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ యెరోబు మాత్రము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. తప్పు మీద తప్పు చేసుకుంటూ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎంత నష్టం జరిగింది తెలుసా? చాలా నష్టం. తనతో కాదు, తన కుటుంబం అంతటికి నాశనాన్ని దేవుడు కలుగు చేశాడు. కనుక ఇక్కడ ఎలా ఉంది? మరొక మాట ఒకసారి చూద్దాం. మరొక మాట చూసినట్లయితే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు అనేక సాక్షులు ఎదుట ఒకసారి, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన పౌలు గారు చెప్తున్నారు, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు బోధ అప్పగించాలి. తిమోతి చాలా జాగ్రత్త. నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించే సేవ నమ్మకంగా చేయాలి. ఎరుబొమ్మలకు కాదు. ఏమంటే అంటే సేవ విషయంలో ఎలాంటి వారికి అప్పగించాలని పౌలు చెబుతున్నాడు? నమ్మకమైన వారికి సామర్థ్యం ఉండాలా. ఈ పని ఇతనైతే చేయగలడు, ఈ పని ఇతనైతే చేయగలడు. పౌలు చేయగలడా? బర్నబా చేయగలడా? తర్వాత పౌలు చేయగలరా? బర్నబా మార్పు చేయగలరా? సామర్థ్యం కలిగిన వారు వాళ్ళు ఎలా? వాళ్ళు రాళ్ళతో కొట్టి హింసించినా వాళ్ళు సేవ మానలేదు. అది సామర్థ్యం అంటే. లాభం ఉంటే ఒకలాగా, లాభం లేకపోతే ఒకలాగా. ఇది సేవ కాదు, సుఖంతో కూడింది కాదు సేవ. కానీ ఇక్కడ యెరోబోము ఏం చేశాడంటే చాలా దారుణంగా తన సొంత నిర్ణయాలతో, తన సొంత ఆలోచనలతో సామాన్యమైన కొంతవరకు యాజకులు నిర్మించాడు. తనకిష్టమైన వారిని కొంతమంది యాజకులు నియమించాడు. దేవుని ఆలోచన లేనే లేదు. ఎన్ని విపత్తులు వచ్చినా దేవుడు మర్చిపోతున్నాడు. అంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. 34, యెరోబోము సంతత వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా, 1 రోజుల గ్రంథం 13:33, యెరోబోము సంతత వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణము ఆయను. ఏదెందుకు పాపమాట? ఏది కారణం అట? ఇదే కారణం. ఏది కారణం అట? వాళ్ళ సంతతి నిర్మూలన అవడానికి, అసలు భూమి మీదే వాళ్ళ సంతతి లేకుండా చేయడానికి కారణం ఏంటంటే సామాన్యమైన యాజకుల్ని ఏర్పాటు చేయడం, తనకిష్టమైన వారిని యాజకులుగా ఏర్పాటు చేయడం, అలాగే బలిపీఠం మీదకి తన బలి అర్పించడానికి ఎక్కిపోవడం. ఎన్ని దుర్మార్గమైన పొరపాట్లు చేశారంటే ఇంకా బోల్డ్ ఉన్నాయండి. కనుక దేవుడు తన సంతత వారిని అసలు భూమి మీద ఉండకుండా నశింపజేశాడు, నిర్మూలన చేశాడు. అంటే దేవుని మాట వినకపోతే అంత భయంకరంగా శిక్షిస్తాడా? అంత భయంకర నిర్ణయాలు తీసుకుంటాడు. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము దుర్మార్గులమే, మనము తప్పు చేసిన వారమే, మనము ఆజ్ఞ అతిక్రమించిన వారమే. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి ఏమండి మన జీవితాలను సరిచేసుకోవడం, మన భక్తిని సరిచేసుకోవడం, మన ప్రవర్తన సరిచేసుకోవడం, మన ఆలోచనలు సరిచేసుకోవడం, బైబిల్కి అనుకూలంగా ఉండేట్టు మన భక్తిని చేయడానికి ముందుకు వెళ్ళడమే యథార్థత. లేకుండా నచ్చినట్టు చేసామనుకోండి దుర్మార్గత. ఎన్నిసార్లు బైబిల్ చెప్పినా మనం వినకుండా మన ఆచారాలు, మన పద్ధతులు, మన ఆలోచనలు, మన కట్టుబాట్లు, మన విధులు అనుకొని సొంత నిర్ణయాలతో ముందుకెళ్ళిపోయామనుకోండి దుర్మార్గత. యెరోబోము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు చివరి వరకు. ఎన్ని విపత్తులు వచ్చాయో తెలీదు. తర్వాత తన కొడుకు కూడా భయంకర రోగం వస్తుంది. ఇంకా అవన్నీ బోల్డ్ స్టోరీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఎక్కడ సరిచేయబడలేదు. దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుడిని విడిచిపెట్టలేదు. తన సంతతిని, తన కుటుంబం వారిని ఉండకుండా నిర్మూలన చేశాడు, సంహరించాడు. ఇది దేవుని యొక్క విధి, దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క చట్టం. కనుక యెరోబోము వాళ్ళు మనం ఉండక చక్కగా దేవునికి లోబడదాం, దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని చిత్త ప్రకారంగా ఏమండి మన పనిని జరిగేద్దాం, దేవుని మహిమ తెచ్చే కార్యాలనే చేద్దాం. దేవుడు వద్దన్న పనిని పక్కనే పెడదామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను.